అందరికీ నమస్కారం. ఇక్కడికి మనందరము రావడానికి ప్రధాన కారణము, మూల హేతువు, ప్రధాన ధాతువు శ్రీరామ్ సార్. శ్రీరామ్ సార్కి ఒక్కసారి వారి పాదపద్మంలోకి నమస్కరించుకుంటూ మనందరి కరతాళం వల్ల మధ్య వారికి శుభ స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే వాక్కులమ్మ ప్రచురణ, ఈ పేరుతో వాక్కులమ్మనే తన జీవనాడిగా మలుచుకున్న అత్యంత అద్భుతమైన కవి, లోక కవి, నదులన్నింటినీ ఆవాహన చేసుకున్నవాడు, నదులు సందేశాన్ని తన గుండె నిండా నింపుకున్నవాడు, ప్రకృతిని పరవశింపజేసినవాడు లోక కవి అందశ్రీ, తెలంగాణ రాష్ట్ర గీత సృష్టికర్త అందశ్రీ గారు. వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇప్పటి వరకు చాలా చక్కని ప్రసంగాన్ని అందించిన రామకృష్ణానంద కవి గారికి ధన్యవాదాలు. అలాగే శ్రీనివాసరాజు గారు, నేను ఎప్పుడు ఒక బ్యూరోక్రాట్స్లో ఒక హ్యూమన్ ఫేస్, బ్యూరోక్రాట్స్ విత్ ఏ హ్యూమన్ ఫేస్ అన్న అంశానికి నిలువెత్తు నిదర్శనంగా కల్పించే మంచి, నాకైతే నేను చాలా ఆత్మీయంగా భావించే శ్రీనివాసరాజు గారు. సో వారికి, అలాగే శ్రీదేవి మేడం గారికి, మిగతా పెద్దలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, హసిత బాష్పాలు, అసలు ఈ పేరే ఒక అద్భుతం. ఈ పేరు ఈ ఒక్క వాక్యం పైన కొన్ని గంటల పాటు ఫిలాసఫికల్గా చెప్పొచ్చు, లిటరరీ పర్స్పెక్టివ్లో చెప్పొచ్చు, అలాగే ఆంథ్రోపాలజికల్ స్టడీస్లో, సోషలాజికల్ అప్రోచెస్లో, సైకలాజికల్ పర్స్పెక్టివ్లో కూడా చెప్పదగినంత గొప్ప అంతరార్థం అంతా ఈ ఒక్క వాక్యంలో, ఈ పద సంపదలో దాగి ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే హసిత బాష్పాలు, ఇక్కడ చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే, హసిత బాష్పాలు అనగానే హసితము అంటే చిరునవ్వుతో కూడినవి, ఆనందకరమైన సందర్భాలు అనిపిస్తుంది. బాష్పాలు అనేవి దుఃఖ సందర్భాలు, విషాదకరమైనవి, మనము ఆహ్వానించదగనివి. హసితాలు ఆహ్వానించేవి అయితే, దుఃఖాలు మనం పోగొట్టుకోవాలని భావించేవి. కానీ ఈ రెండింటి మధ్య ఉండే కంటిన్యూమ్, ఈ రెండింటి మధ్య ఉండే ఏకత్వ భావన, ఈ రెండింటి మధ్య ఉండే ఏకధారని ఈ కవిత్వం ద్వారా, ఈ సాహిత్యం ద్వారా సార్ అద్భుతంగా స్పృశించారు. సో అయితే దీంట్లో నాకు చాలా గమ్మత్తు అనిపించిన అంశం ఏంటంటే, ఏకం సత్ విప్రో బహుదా వదంతి, ద ట్రూత్ ఈజ్ వన్ అండ్ ద ఓన్లీ వన్, బట్ ద ప్రీచర్స్ ఆర్ ఇంటర్ప్రిటర్స్ ఆర్ మెనీ ఏ వన్. ఈ ప్రపంచంలో సత్యం ఒక్కటే, కానీ ఆ సత్యాన్ని ఆవిష్కరించే ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఆ మార్గాల పరంపరలో భారతీయ తాత్వికత, భారతీయ దార్శనికత, భారతీయ సాంస్కృతిక నేపథ్యపు భావధార ఒక అద్భుతం. ఆ భావధార పరంపర అంతా కొనసాగుతున్న నేపథ్యంలో మనకు వేదాలు వచ్చాయి, వేదాంగాలు వచ్చాయి, ఉపనిషత్తులు వచ్చాయి, పురాణాలు వచ్చాయి, ఇతిహాసాలు వచ్చాయి, బ్రహ్మసూత్రాలు, ఇలా ఎన్నెన్నో అద్భుతమైన వ్యాఖ్యానాలు, అద్భుతమైనటువంటి రచనలు, వేదాంగ నిపుణతతో కూడినటువంటి అంశాలన్నీ వచ్చాయి. దీంట్లో సైంటిఫిక్ అప్రోచ్తో కూడినవి ఉన్నాయి, ఆధ్యాత్మిక స్ఫూర్తితో కూడినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే, మరొక వైపున వెస్టర్న్ ఫిలాసఫీలో కూడా చాలా వచ్చాయి. అది త్రాసిమాకస్ కావచ్చు, గ్లాకన్ కావచ్చు, లేదా ప్లేటో, సోక్రటీస్, అరిస్టాటిల్, ఇంకా షోపెన్ హోవర్లు, నీషేలు, తర్వాత కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగిల్స్, వీళ్ళందరూ ఒకవైపు, బెట్రాన్ రస్సెల్ లాంటి వాళ్ళు ఒకవైపు, సోరెన్ కీర్గార్డ్ లాంటి వాళ్ళంతా ఒకవైపు, ఇదంతా ఒక పరంపర. సో వీళ్ళందరి వైపు నుంచి, అటువైపు నుంచి, అంటే ఈస్ట్ అండ్ వెస్ట్, ఈ రెండు వైపు నుంచి, ప్రాక్ పశ్చిమాల మధ్య జరిగినటువంటి ఒక తాత్విక ధారని ఒక్కసారిగా గమనిస్తే మనకు కొన్ని అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఇవన్నీ కూడా మనిషిలోని అంతరంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసిన పరంపరలే. మనం మిగతా అన్ని, విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద సైన్స్ ఆర్ టెక్నాలజీ ఆర్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ దేర్ సిన్స్ మెనీ సెంచురీస్, దే హ్యావ్ బీన్ ట్రైడ్ దెమ్సెల్వ్స్ టు అన్ఫర్ల్ and unfold the things that are being there in the nature. ఈ ప్రకృతిలో అంతర్లీనమై ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, మానవుడికి బహిర్గతంగా ఉండే అంశాలన్నీ ప్రపంచానికి ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి. అప్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్, అంటే ఆంథ్రోపాలజికల్ స్టడీస్ నుంచి మొదలుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఉండే ప్రతి గమనము, ప్రతి చర్య కూడా చేసింది అదే. కానీ ఒక్కసారిగా అటువైపు కాదు, మన కెమెరాని ఇటువైపు కాదు చూడాల్సింది, ఒక్కసారి నీలోకి నువ్వు చూసుకో, లుక్ ఇన్సైడ్, నో థై సెల్ఫ్ అనే భావనని చెప్పగలిగిన ఒక అత్యంత అద్భుతమైన విషయం మాత్రం ఖచ్చితంగా భారతీయ తాత్వికతలో, భారతీయ దార్శనికతలో, భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువల పరంపరలో మనకొచ్చింది అది.
సో అందుకే గ్రీకులో కూడా వాళ్ళకి చెప్తానంటే డెల్ఫీ అనే ఒక అద్భుతమైన దేవాలయం ఉంటుంది, ప్రాచీన దేవాలయంలో దాని ముందుండే అక్షరాలు ఏంటంటే నో థై సెల్ఫ్, నిన్ను నువ్వు తెలుసుకో. అరే ప్రపంచమంతా బయట ఉండడం ఒకటి వైపు అయితే అంతరంగ ప్రపంచం ఒకటి ఉంది, అంతర్వీక్షణం చేయాల్సిన ప్రపంచం ఒకటి ఉంది, అంతర్యానం చేయాల్సిన ప్రపంచం ఒకటి ఉంది. పర్యాటనం నువ్వు ప్రపంచమంతా చేస్తున్నావు, అంతర్యానం నీలోని ప్రపంచాన్ని అన్వేషించే ప్రయత్నం చేయి అని. సో అలాగే మన వాళ్ళు కూడా చెప్పారు. సో ఈ క్రమంలోనే భారతీయ తాత్వికతలో ఒక అద్భుతమైన అంశాలు వచ్చాయి. ఆ అద్భుతమైన అంశాలలో ఓ ఫస్ట్ అంశం ఏంటంటే కో అహం, హూ యామై, అసలు నేనెవరు అనే ఒక అన్వేషణ. ఆ నేనెవరు అనే అన్వేషణ నుంచి తర్వాత వచ్చిన తర్వాత పరంపర ఎంతో చర్చలు ఉపచర్చలు మేధోమదనాలు జరిగిన తర్వాత తెలిసిన సత్యం ఏంటంటే సోహం. కోహం అంటే సోహమే, సోహం అంటే సు అహం అంటే నీవు నేను. ఆ నీవు అన్న దాంట్లో పరమాత్మ ఉండొచ్చు, నేను అన్న దాంట్లో ఆత్మ ఉండొచ్చు. ఈ ఆత్మ పరమాత్మల మధ్య జరిగే ఒక సంధాన వారధి, ఒక సంభాషణే సోహం అనే దానికి వచ్చి అది ద్వైతంగా రూపాంతరం చెందిన పరిస్థితి ఒకటి ఉంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఒక అర్థమైన సత్యం ఏంటంటే అహం బ్రహ్మాస్మి, అయాం ద బ్రహ్మన్ అంటే ఎవరైతే జ్ఞానియో, ఎవరైతే ప్రపంచాన్ని అవగాహన చేసుకున్నారో, ఎవరైతే ప్రపంచానికి సంబంధించిన అర్థ వివరణని ఇవ్వగలిగే ఒక చక్షువులని కలిగి ఉన్నారో, అంతర్చక్షువులని కలిగి ఉన్నారో అతను మాత్రమే అతనే అహం అని చెప్పాడు. అతనంటే దట్ ఈజ్ మీ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరంపర అంతా చూస్తే ఎలా ఉంటుందంటే ఎవరు నేను అనే ప్రశ్న, నేనెవరు అనే ప్రశ్న నుంచి మొదలైన ఒక చిన్ని ఒక ప్రశ్న, సందేహము, అనుమానం అనేది ఆ తర్వాత ద్వైతం వైపు, ఆ ద్వైతం నుంచి అద్వైత భావన వైపు ప్రస్థానం చెందిన ప్రయాణం ఉంది. ఈ ప్రస్థానాన్ని ఇదంతా కూడా మన కాలానికి తగినట్టుగా జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు, యూజీ కృష్ణమూర్తి గారు చెప్పారు, ఇంకా చాలామంది ఫిలాసఫర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వీళ్ళందరూ కూడా భారతీయ తాత్విక చింతనని మనకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నాన్ని చేశారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారితో సహా. దాన్ని మన కాలానికి, ఇప్పటి కాలానికి, ఈ కాలానికి, ఈ తరానికి మనకు అందించడానికి మనకు దొరికిన అత్యంత అద్భుతమైన మన కళ్ళ ముందు నడుస్తున్న శ్రీకృష్ణ రూపం శ్రీరామ్ సార్. మనకు తెలుసు శ్రీకృష్ణుడు అద్భుతంగా భగవద్గీతలో చెప్పాడు, గీతా సారమంతా, ప్రపంచ సారమంతా, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన గొప్ప తాత్విక ధారణంతా కూడా అత్యంత అద్భుతంగా చెప్పాడు. భక్తి, జ్ఞాన, కర్మ, యోగాలలో అద్భుతంగా చెప్పాడు. సో వాటిని ఇప్పటికీ మోడర్న్ టైమ్స్కి, కాంటెంపరీ టైమ్స్కి, కార్పొరేట్ వరల్డ్కి కూడా అప్లై చేస్తే దేర్ యూ కెన్ ఫైండ్ ఎవ్రీ సొల్యూషన్ ఇన్ గీత. మనకు ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి క్రైసిస్కి, ప్రతి కాన్ఫ్లిక్ట్కి, ప్రతి ఒక రిజల్యూషన్కి మనం ఖచ్చితంగా ఒక సొల్యూషన్ని వెతకగలిగే గొప్ప తాత్వికత దాంట్లో ఉంది. సో అలాంటి నేపథ్యంలో ఈరోజు హసిత బాష్పాలు, దీంట్లో నాకు కనిపించిన ఎంత గొప్ప ఫిలాసాఫికల్ థాట్ కనిపించిందంటే చైనీస్ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది, ఇన్ అండ్ యాంగ్ అనే ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఇన్ అండ్ యాంగ్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే విషాదము అంతమైన చోట ఆనందం ప్రారంభమవుతుందా, ఆనందం అంతమైన చోట విషాదం ప్రారంభమవుతుందా, చీకటి అంతమైన చోట వెలుగు ప్రారంభమవుతుందా, రాత్రి అంతమైన చోట దినం మొదలవుతుందా, ఏది మొదలు ఏది అంతం, ఈ శాఖా సంక్రమణంలో, ఈ సైకిల్, ద ప్రాసెస్ ఆఫ్ సైకిల్లో ఏది మొదలు ఏది అంతం, నువ్వు చూస్తున్న, నేను చూస్తున్న ఈ క్షణమే మొదల, లేక ఎప్పటి నుంచో అసిధారావృతంగా అనంతంగా కొనసాగుతున్న కాల ప్రవాహంలో ఉన్న దాంట్లో ఏది మొదలు, ఈ ఏది మొదలు ఏది అంతమనే ఒక మీమాంస, ఒక చర్చ, ఆ చర్చని ఒక మానవీయ కోణంలోంచి, తనకు తెలిసిన జ్ఞానంలోంచి చెప్పే ప్రయత్నంలో చేసిందే ఇన్ యాంగ్ ఫిలాసఫీ. ఆ ఇన్ యాంగ్ ఫిలాసఫీ తాలూకు ఒక పారాడాక్సికల్ ఎక్స్ప్రెషన్ని మనము హసిత బాష్పాలలో చూస్తాం. అంటే ఎక్కడిది అసలు నాకు ఏమనిపించింది అంటే ఇది చదువుతుంటే ఒకటి కాదు, ఈ సమస్త మానవ తాత్విక ధారకు సంబంధించిన సారమంతా హసిత బాష్పాలలో నిక్షిప్తమై మనందరికీ అర్థమయ్యేలాగా సంక్షిప్త రూపంలో ఇట్లా కనిపించింది. అంతరిక్షం అంతా కూడా, అంటే బ్రహ్మాండం అంతా కూడా అణువులో సంక్షిప్తమై కనిపించినట్టుగా ఈ ప్రపంచంలోని తాత్విక ధార అంతా, ఇప్పుడు నేను చెప్పిన మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ ఫిలాసఫీస్ యొక్క అండ్ చైనీస్ అండ్ ఇండియన్ ఫిలాసఫీస్ యొక్క మొత్తం సర్వసమగ్ర సారాంశం అంతా అలతి పదాలతో లలితంగా ఒక ప్రభువుకు విన్నవించుకుంటున్న ఆత్మ నివేదన ధోరణిలో మనకు కనిపించినట్టుగా నాకు అనిపించింది. దీంతో పాటు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అసలు అంటే బుద్ధిజం కూడా ఒక అద్భుతమైన థాట్. అదేం థాట్ అంటే ప్రపంచమంతా దుఃఖమయము, దుఃఖమునకు కారణము కోరికలు,
కోరికలను జయించవచ్చు. ఆ జయించడానికి అష్టాంగ మార్గమే మార్గము. దీస్ ఆర్ ది 4 ఇంపార్టెంట్ నోబుల్ ట్రూత్స్ దట్ హ్యాస్ బీన్ ఎంఫసైజ్డ్ బై లార్డ్ బుద్ధ. మరి ఇక్కడ ఈయనేం చెప్తానంటే అద్భుతంగా అసలు దానికి కొనసాగింపు. ఆ తర్వాత బుద్ధుడికి సంబంధించిన బౌద్ధిజంలోని ఎన్నెన్నో అంశాలు చెప్పినప్పటికీ ప్రపంచమంతా దుఃఖమయం అనే బాటని ఎంత పాజిటివ్ కోణంలో చెప్పడం, నాకు తెలిసి ఇంత అద్భుతంగా, ఇంత ఒక ప్రాక్టికల్ ఓరియంటేషన్లో, ప్రాగ్మాటిక్ అప్రోచ్లో వెరీ పాజిటివ్గా చెప్పిన, ఫీజిబుల్, పాజిబుల్ అండ్ ప్రాక్టికల్గా చెప్పిన ఫిలాసాఫికల్ థాట్ ఈ మధ్య కాలంలో నాకైతే తెలియదు. సో అంతటి అద్భుతమైన జీవధారణ చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే ఒక మాట చెప్తారు, దుఃఖం లేదా విషాదం. విషాదాన్ని ప్రేమించాలి. విషాదాన్ని ప్రేమించడానికి ఫస్ట్ ఏం చేయాలంటే 3 మార్గాలు చెప్తాడు. బుద్ధుడు ఎట్లయితే 4 మార్గాలు చెప్పాడో ఇక్కడ శ్రీరామ్ సార్ ఒక 3 మార్గాలు చెప్తాడు. ఆ 3 మార్గాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ దుఃఖం, విషాదాన్ని యాక్సెప్ట్ చెయ్యి. రెండవది ఏంటంటే ఆ విషాదాన్ని తెలుసుకో, దాన్ని థ్యాంక్ఫుల్గా ఉండు. ఆ విషాదానికి, దుఃఖానికి, దుఃఖ కారణానికి థ్యాంక్ఫుల్, ఎక్స్ప్రెస్ యువర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ది గ్రీఫ్, టు ది ఎగోనీ అని చెప్తాడు. తర్వాత థర్డ్కి ఏం చెప్తాడంటే మరొక అద్భుతమైన విషయం చెప్తాడు, లవ్, ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఎగోనీ. ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఎగోనీ. మనం అందరం చాలా సందర్భాలు ఏం చేస్తామంటే పెయిన్ని తగ్గించుకోవడం, ప్లెజర్స్ని పెంచుకోవడమే జీవన మకరందంగా, జీవనానందంగా భావిస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే విషాదాన్ని కూడా పెంచుకుందాం. విషాదం అనేది ఆ దేవదేవుడు మనకిచ్చిన ఒక గొప్ప కానుక. ఆ విషాదాన్ని ఆహ్వానిద్దాం, విషాదానికి థ్యాంక్స్ చెప్దాం, విషాదంలో కొనసాగుతూనే ఆనందపు మెరుపులని మనం ఆహ్వానిద్దామని ఒక కొత్త కోణాన్ని, జీవితంలోని ఒక మరొక పార్శ్వాన్ని, మనం చూడని ఒక కొత్త కోణాన్ని మన ముందు అద్భుతంగా ఆవిష్కరిస్తారు. సో ఇలా ఒక జీవన తాత్వికతకు సంబంధించిన గొప్పతనాన్ని మన ముందు ఆవిష్కరిస్తూ అద్భుతంగా వెళ్తున్న ఈ అద్భుతమైన పరంపరలో నాకు అనిపించింది ఏంటంటే ఇంకొకటి, భక్తి మార్గాలు మనకు 9 ఉన్నాయి. భారతీయ తాత్వికులు చెప్పిన దాని ప్రకారం భక్తి మార్గాలు అంటే దేవుడిని చేరుకోవడానికి, పరమాత్మని చేరుకొని సాయుధ్యం పొందడానికి, కైవల్య స్థితిని పొందడానికి, మోక్ష స్థితిని పొందడానికి 9 మార్గాలు ఉన్నాయి. ఆ 9 మార్గాలలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. సో ఈ 9 మార్గాలలో ఆత్మనివేదనం అనేది ఒక అద్భుతమైన మార్గం, పరాకాష్ఠ లాంటి మార్గం. ఆ ఆత్మనివేదనాన్ని శ్రీరామ్ సార్ 18 కావ్య ఖండికల ద్వారా ఆ దేవదేవుడికి విన్నవించుకుంటున్నాడు, ఆ ప్రభువుకి విన్నవించుకుంటాడు, ఈశ్వరుడికి విన్నవించుకుంటున్నాడు. సో ఈ విన్నవించుకోవడము, నివేదన చేసుకోవడం అనే ప్రాసెస్ ఏంటంటే మానవాళి అందరి తరపున శ్రీరామ్ సార్ ఒక వాయిస్గా నిలిచారు. ఇక్కడ మానవాళ్ళందరికీ అంటే మొత్తం ఉండే దాదాపు 850 కోట్ల ప్రజానీకపు ముక్త కంఠం అంటూ ఉంటే ఆ ముక్త కంఠమే శ్రీరామ్ సార్. ఆ తర్వాత ఆ పైన ఉన్నది ఎవరంటే దేవదేవుడు, ఈశ్వరుడు, ప్రభువు, కృష్ణుడు, ఆయనకి తన నివేదన చేసుకుంటున్నాడు. సో ఇలా అద్భుతంగా చెప్పాడు. దీన్ని అంతా కూడా మనం ఏమంటాం, ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంతా కూడా లిటరేచర్లో ఏమంటామంటే మధుర భక్తి ప్రదర్శన అంటాం. అంటే భక్తి ఉంటుంది, భక్తిలో కూడా మధురమైన భావనలతో తనని తాను స్త్రీగా భావించి ఒక ఈశ్వరుణ్ణి, ప్రభువునంతా కూడా ఒక పురుషుడిగా భావించి తనని తాను సమర్పించుకోవడం, తనని తాను ఆత్మనివేదన చేసుకోవడం అనే ఒక అద్భుతమైన ప్రక్రియ. దీంట్లో ఆండాల్ రాశారు, అలాగే మీరా భజన్స్ అన్నీ కూడా అలాంటివే. అలాగే ఇంకా చెప్పాలంటే జయదేవుడు రాసిన అష్టపదులు కూడా అలాంటివే. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అందించిన గీతాంజలి భారతదేశానికి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్లో తీసుకొచ్చినటువంటి అద్భుతమైన కావ్యం గీతాంజలి 1913లో. ఆ గీతాంజలిలో ఉన్న అంశాలు కూడా ఇవే. సో వీటన్నిటికీ కొనసాగింపు, వీటన్నిటికీ ఒక పరాకాష్ఠ మనకి ఇది ఇక్కడ హసిత బాష్పాలలో మనకు అద్భుతంగా కనిపిస్తుంది. సో అందుకే నాకు ఏమనిపించిందంటే ఈ హసిత బాష్పాలు అనే పదంలో చూస్తుంటేనే ఒకటి గజల్ ఉంటుంది, ఒక అద్భుతమైన గజల్. ఆ గజల్ ఏంటంటే జగజీత్ సింగ్ పాడిన గజల్ ఒకటి ఉంటుంది, आंखों में नमी हंसी लबों पर क्या हाल है क्या दिखा रहे हो. ఈ పాట ఉంటుంది. అంటే ఆంఖోమే నమి, కళ్ళల్లో మాత్రం చెమ్మ ఉంది, కళ్ళల్లో మాత్రం బాష్పాలు ఉన్నాయి, కంటితో తడిసిన కన్నీరంతా కూడా తడిసిపోయి ఉంది. కానీ హసీ లబోంపర్, పెదవులపై మాత్రం దరహాస ముద్రలు ఉన్నాయి, చిరుదరహాసాలు ఉన్నాయి, ఆనంద వీక్షణలు ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య ఉండే ఒక ఆ వైవిధ్యతని, ఆ ద్వైతీ భావనని,
ఆ ఏకత్వ స్ఫూర్తిని ఒక స్థితప్రజ్ఞత రూపంలో చెప్పగలగడం అనేది ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని ఈ హసిత బాష్పాలు కావ్యం ద్వారా చేయడం మరొక గొప్ప అంశంగా భావిస్తూ ఈ పుస్తకాన్ని ప్రచురించడం కూడా ఎంత గొప్పగా ప్రచురించారంటే చాలా ఎక్సలెంట్గా, ముఖ్యంగా శ్రావణ్ మన అందశ్రీ అన్న చెప్పిన కాన్సెప్ట్ని, ఆ ఫిలాసాఫికల్ థాట్ని అంతా కూడా పుస్తకంలోని ప్రతి చిత్రంలో, ప్రతి కవితకి ముందు ఒక చిత్రంని వేసి చాలా భావగర్భితమైన లోతైన గాఢతతో కూడిన భావచిత్రాలని వర్ణచిత్రాలతో ముద్రించడం ద్వారా ఈ పుస్తకాన్ని మరింత భక్తిగా సభక్తికంగా సమర్పించడం జరిగింది. సో అందుకే ఈ పుస్తకం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఒక గొప్ప జీవన తాత్వికుడికి మరో గొప్ప మానవ తాత్వికుడు అందించిన చిరుకానుక, ప్రేమతో అందించిన చిరుకానుకలాగా, ఇది వాక్కులమ్మ చిరుకానుకలాగా అనిపించింది. సో అందుకే ఇక్కడ దీంట్లో కొన్ని చాలా అంశాలు కూడా ఎన్ని గొప్పగా రాశారంటే, సార్ నాకు చాలా గొప్పగా అనిపించిన అంశాలు కొన్ని మీతో అంచనా చేసుకుంటాను, షేర్ చేసుకుంటాను. సకలం కోల్పోయాను. ఇక్కడ అదంతా చదివిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రపంచ గమనాన్నంతా వీక్షించిన తర్వాత సకలం కోల్పోయాను. మనం అనుకుంటాం ఇవన్నీ ఐహికమైన ఆముష్మికమైన బంధాలన్నీ కూడా ఈ మెటీరియలిస్టిక్ పర్స్పెక్టివ్లోంచి చూస్తే ఇవన్నీ నావి అనుకుంటాం. ఏవి నావి అని అన్నీ కోల్పోయిన తర్వాత మనకు అనిపించే భావన సకలం కోల్పోయాను, శకలంగా మిగిలాను. ఇది శకలంగా మిగులుతాం. ఈ శకలం కాస్త చివరికి ఈ శకలాన్ని అద్భుతమైన దానికి ఒక జీవన పారమార్థికతనివ్వడానికి, జీవన తాత్వికతనివ్వడానికి, దానికి ఒక కార్యకారణ సంబంధాన్ని అన్వేషించడానికి ఈ హసిత బాష్పాలు మనకు దారి చూపే దీపాల్లాగా ఉంటాయి, మనకు ఒక మార్గదర్శిగా ఉంటాయి. మనకు ఖచ్చితంగా ఇది ఒక లైట్ హౌస్ లాంటిదని నేను చెప్పగలను. ఖచ్చితంగా 100%. మనం నడి సముద్రంలో నావలోగా వెళ్ళిపోతుంటే ఎటటో వెళ్ళిపోతుంటాం. ఆ తరంగాల సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్న వారికి ఈ హసిత బాష్పాలు, అలాగే శ్రీరామ్ సార్ యొక్క మార్గదర్శకత్వం అనేది ఖచ్చితంగా ఒక దీపధారి, వెలుగుధారి, లైట్ హౌస్ లాగా మనల్ని అందరినీ నడిపించే దిక్సూచిలాగా ఉంటుందని నాకు అనిపించింది. తర్వాత ఇంకొక చాలా చక్కగా చెప్తారు. అంటే మనలోని అల్పత్వాన్ని చెప్పడం, మనలోని అజ్ఞానాన్ని చెప్పడం, మనం అనుకుంటున్న జ్ఞానానికి లోని అజ్ఞానాన్ని చెప్పడం. నేను ఒక అసంపూర్ణ మేధోమృత పిండాన్ని, నీ అదృశ్య హస్తంలోంచి నిద్రలేచే ఈ అద్భుత బ్రహ్మాండ భాండం గురించి నాకేం తెలుసు. చూడండి ఇక్కడ ఎంతంటే నీకేం తెలుసు అంటే మనం తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం తప్ప వీఆర్ నాట్ కంప్లీట్. సోరెన్ కీర్కెగార్డ్ ఒక మాట చెప్తాడు, everybody is in the process of becoming. There is no complete man at all. Everybody is in the process of becoming. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడు తన ఆదిమ కాలం నుంచి, అనాది కాలం నుంచి తనని తాను అన్వేషించుకుంటున్న క్రమంలో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రకృతిని అర్థం చేసుకోవడం, ఈ చుట్టూ ఉండే చరాచర జగత్తుని అర్థం చేసుకునే క్రమంలో ఎన్నెన్నో అంశాలను వెతుక్కుంటున్నాడు. కానీ ఈ ప్రాసెస్లో తను ఉన్నాడు తప్ప, ఈ ప్రక్రియలో ఉన్నాడు, ఈ ప్రయాణంలో ఉన్నాడు తప్ప ఈ ప్రయాణంకు అంతము కలగలేదు. అందుకే ఈ ప్రపంచంలో ఎవడూ సంపూర్ణుడు కాదు, ఎవరూ సంపూర్ణతను సాధించలేదు. సంపూర్ణతను సాధించే క్రమంలో నడుస్తున్నారు, వెళ్తున్నారు, ఆ ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నారు అనే విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని చాలా చక్కగా అలతి పదాలతో అద్భుతంగా హృదయావిష్కరణ చేసి మనందరి ఒక సామూహిక గుండె చప్పుడులాగా మనకు వినిపిస్తాడు. దీనికి అంతటినీ చెప్తూ ఎలా చెప్తారంటే, కడలిని కడవతో ఎలా కొలవగలను? ఇది మహాసముద్రం కదా, ఇది జ్ఞాన సముద్రం. ఓ ప్రభు, ఓ ఈశ్వర, ఓ కృష్ణ, నీ ప్రేమ అంతా ఇంత పెద్ద మహాసముద్రం, మహాసాగరం. ఈ మహాసాగరాన్ని నేను నా దగ్గర ఉన్నదల్లా కడవ మాత్రమే. ఈ కడవతో నేను ఎలా కొలవగలను? నేను కొలిచిందే కొలమానం కాదు కదా. నీ సృష్టిని అర్థం చేసుకోవడానికి నా దృష్టి ఏపాటి. దృష్టి చూడండి ఎంత అద్భుతమైన వాక్యమో. తెలుగు భాషలోని సౌరస్యానంతా అద్భుతాన్ని, ఆ సారస్యానంతా అద్భుతంగా చెప్పినటువంటి విషయం. సృష్టిని అర్థం చేసుకోవడానికి నా దృష్టి ఏ పాటిది. అందుకని మనలోని అల్పత్వాన్ని మనకు ఒక్కసారి గుర్తు చేసేలా చేస్తూ మనకి మనం నిరంతరం ఆ దేవదేవుడికి సరెండర్ అవ్వడానికి కావాల్సిన ఒక సంపూర్ణతని మనకు మార్గంగా చూపిస్తున్నాడు. ఇంకొక మంచి చక్కని ఒకటి ఉంటుంది. ఈ ప్రపంచ విపంచి తీగలను మీటుతున్నది, అది ఆలపించే అమృత రాగాలను వెంటాడుతున్నది, దాని అసామాన్య సౌందర్య రాగజలతిపై సాగే నా జీవిత నౌక శోభలను తిలకించడానికి కాదు, ఈ లోకంలో అదృశ్యంగా అడుగడుగునా దాక్కున్న నిన్ను పట్టుకోవడానికే ప్రభు. ఈ ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? ఇన్ని ఎంత ఈ తాపత్రయం, ఈ లౌల్యం, జీవన లౌల్యం, ఇదంతా ఎందుకు అంటే ఒకటే ఒక లక్ష్యం కోసం, ఆ ప్రభువుని, ఆ ఈశ్వరుణ్ణి, ఆ కృష్ణుణ్ణి
కనుక్కోవడానికి చేస్తున్న వివిధ రకాల ప్రయత్నాలు. వీ కాంట్ టచ్ ద రెలవెన్స్, వీ కాంట్ ఫైండ్ ద రెలవెన్స్ వితౌట్ టచింగ్ అండ్ వితౌట్ రిసర్చింగ్ ఫర్ ది ఇర్రెలవెన్స్ అని ఒక మాట అంటారు. అలాగే మనం మనం వెళ్ళాల్సిన గదిలోకి వెళ్ళడానికి మిగతా మనం వెళ్ళకూడని గదులు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మాత్రమే మనదైన లక్ష్యానికి చేరుకుంటామనే ఒక తాత్వికత ఇక్కడ ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. నీ నీడలో తప్ప ఏ గుండె సవ్వడిలోనూ శాంతి విశ్రాంతి లభ్యం కావు. ఇది సత్యం, ఇది సార్వత్రిక సత్యం, ఇదే నిత్యం, ఇది సౌందర్యం. అందుకే మనకు ఉంటుంది ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలుగా మన భారతీయతలో, భారతీయ సాంస్కృతిక జీవన విధానంలో చెప్తారు. ఏది ధర్మం అన్నదానికి చాలా అర్థాలు ఉన్నాయి. దానికి ఒక అద్భుతమైన మీనింగ్ ఏంటంటే, ఏదైతే అర్థవంతము కామవంతము కాకుండా ఉండి మోక్ష మార్గానికి అనుకూలంగా ఉంటుందో అది ధర్మం. మరి కరెక్టే. ఏది మరి అర్థము అన్నప్పుడు ఏదైతే ధర్మ మార్గంలో ఉంటుందో, ఏది కామవంతం కాకుండా ఉంటుందో, మోక్షానికి అనుకూలంగా ఉంటుందో అది. సో ఇలా ఒక చక్కని జీవన తాత్వికతని మనందరి ముందు ఆవిష్కరించిన గౌరవనీయులు శ్రీరామ్ సార్కి మరొక్కసారి మనందరి కర్తాల మధ్య ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరాజు గారికి, అందశ్రీ అన్నకు, అలాగే త్వరలో రానున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు, నమస్తులు. హస్త బాష్పాల్లోని తాత్వికతను చక్కగా వివరించిన మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 2 నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఇచ్చేస్తున్నారు. సో వారికి మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. వచ్చి కూర్చున్నాం.